హాయ్ అండి, ఈ వీడియోలో మునక్కాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. మునక్కాయలతో ఈ విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి, పెద్దగా ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ పెద్దగా ఉండదన్నమాట. సింపుల్ ప్రాసెస్ లో ఇలా టేస్టీగా వేపుడు చేసుకుని చూడండి, చాలా చాలా బాగుంటుంది. సింపుల్ గా కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఆరోగ్యానికి కూడా ఎంత మంచిది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్రతో పాటు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసేసి చక్కగా వాటిని వేగనివ్వండి. చిటపట్లాడేంత వరకు వేగనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని ఆయిల్లో మరీ ఎక్కువగా వేగిపోకూడదండి. ఈ విధంగా మునక్కాయలతో మనము ఫ్రై చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు లైట్ గానే వేగాలన్నమాట. సో ఈ విధంగా లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి జస్ట్ మొత్తం అంతా ఉల్లిపాయలతో పాటు కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకుంటూ కాసేపు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి నేను 3 మునక్కాయలనైతే తీసుకుని ఈ విధంగా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కడిగి కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని యాడ్ చేసి ఉల్లిపాయలతో పాటు కలుపుకుంటూ ఆయిల్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా జస్ట్ మనము ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం నీళ్ళు ఎంత యాడ్ చేసుకోవాలంటే జస్ట్ మునక్కాయలు ఒక సగం మునిగేంతలాగా వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి జస్ట్ ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకున్నట్టయితే సరిపోతుంది. మునక్కాయలు కాస్త ముదురువైతే మరో 10 నిమిషాల వరకైనా ఉడికించుకోవాలి. సో ఇది ఉడికేలోపు ఇప్పుడు ఇందులోకి పొడి కోసం బాగా వేయించి ఇలాగా పొట్టు తీసేసుకున్న పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్లు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం పొడి. ఈ కారం పొడి అనేది మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలైనా వేయించి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఈ విధంగా కాస్త పల్లీలు అక్కడక్కడ తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుంటే అస్సలు బాగోదండి. కాస్త ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి పొట్టుతో పాటే ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలను యాడ్ చేసి జస్ట్ పల్స్ ఇచ్చి, అంటే 1-2 పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి. మనం రోట్లో ఎలా దంచి చేసుకుంటే ఉంటుందో ఆ విధంగా ఉండాలన్నమాట మనకి పొడి అయితే. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడి మనము ఇప్పుడు గనక మనం ఉడికించుకున్న మునక్కాయల్లోకి వేసుకుంటే ఆ టేస్టే వేరే అండి. దానికోసం ఫస్ట్ ఇప్పుడు ఉడికినాయా లేదా అనేసి మనం మునక్కాయల్ని చెక్ చేసుకోవాలి. చూస్తారు కదా, వాటర్ అంతా కూడా దాదాపు ఆవిరైపోయింది. మునక్కాయలు కూడా మనకు చేతిలోకి తీసుకుని కాస్త అలా పట్టి చూస్తే లైట్ గా మెత్తగా ఉండాలన్నమాట. లోపల ఉన్నది చూడండి, ఈ గింజలు బయటకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఉడికినట్టు తెలిసిపోతుంది. పట్టుకుంటే కూడా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట. ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా పట్టుకున్న వెంటనే తునిగిపోయేలాగైతే ఉడికించుకోకండి. సో ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి కారం పొడి ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా యాడ్ చేసేసుకుంటున్నానండి. నేను తీసుకున్న మునక్కాయ క్వాంటిటీకి ఈ పొడి కరెక్ట్ గా సరిపోతుంది. సో ఇలా తీసేసుకుని బాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ మరో 2 నుంచి 3 నిమిషాల వరకు దీన్ని కలిపి ఉడికించుకున్నట్టయితే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, పెద్దగా ప్రాసెస్ లేదు. సింపుల్ గా చిటికలో రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ కైనా తినొచ్చు, లేదా దీన్నే మనం రైస్ లోకి కలుపుకొని తినేయచ్చు. అంత బాగుంటుందన్నమాట. ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.